గైస్ రండి మనం ఈ రోజు అయితే ఒక చైనీస్ మినీ డ్రామాని చూడబోతాం. ఈ డ్రామాలో హీరో హీరోయిన్ అయితే చాలా క్యూట్ గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క లవ్ స్టోరీ అయితే ఇంకా క్యూట్ గా ఉందన్నమాట. సరే రండి మనం కానీ డ్రామాలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. రండి మనం కానీ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే డ్రామా యొక్క హీరోని చూపిస్తారు. తన కజిన్ తో పాటు బార్లో కానీ వచ్చి తాగుతా ఉంటాడా. అప్పుడు కజిన్ కానీ చెప్తాడనమాట, ఏంద్రా నువ్వైతే యువన్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోబోతావా అనేసి. దానికి హీరో కానీ ఏం చేసేది, దీన్ని అయితే మా అవ్వ డిసైడ్ చేసింది అనేసి చెప్తాడు. హీరో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా, అటే హీరోయిన్ నే చూపిస్తారు. యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ నాన్నకి వేరే గుండెపోటు వచ్చి ఉంటుందా. ఇప్పుడు హీరోని పెళ్లి చేసుకుంటే మాత్రమే వాళ్ళ కంపెనీని కానీ కాపాడగలదన్నమాట. అందుకే వాడితో మాట్లాడడానికి వెళ్తా ఉంటుందా. అప్పుడైతే తన ఫ్రెండ్ కానీ కాల్ చేస్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఇన్ని రోజులు అబ్రాడ్ లో ఉండి ఇప్పుడుదా వచ్చి ఉంటుంది చైనాకి. ఇదిగో చూడే వాడి గురించి నీకు అసలు తెలియదు, వాడు ఒక ప్లే బాయ్, ఏ వాడిని పెళ్లి చేసుకోకు, వాడు చాలా మోసగాడు, ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతాడో తెలుసా అనేసి చెప్తుందా. దానికి హీరోయిన్ కానీ నా లిమిట్స్ నాకు తెలుసు, నాకుండే ఒకే ఒక ఆప్షన్ ఇది మాత్రమే, నేను చూసుకుంటానులే అనేసి కాల్ని కానీ కట్ చేసేస్తుంది అనమాట. లోపల కజిన్ అయితే హీరోతో కానీ చెప్తా ఉంటాడు, నీకు వేవే అంటేనే ఇష్టం కదా, మరి మీ అవ్వ ఎందుకు నిన్ను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటా ఉంది అనేసి. దీన్ని అయితే హీరోయిన్ కానీ వింటుంది. యాక్చువల్గా హీరో అయితే ఒకే స్కూల్లోనే చదివినట్టున్నారు. అప్పుడు హీరోయిన్కి కానీ హీరో మీద అయితే ఫీలింగ్స్ ఉన్నట్టుంది, హీరోకి కానీ హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉన్నట్టుంది. వాడు కానీ హీరోయిన్తో వచ్చి చెప్పుంటాడు, స్కూల్ అయిపోయిన తర్వాత నువ్వు నా కోసం వెయిట్ చేయి, నేను నీతో మాట్లాడాలి అనేసి. హీరోయిన్ వచ్చి చూసేటప్పుడు వాడైతే వేవేని కానీ హక్ చేసుకొని ఉంటాడా. అటంటే వాడికి మన మీద ఫీలింగ్స్ లేదు అనుకునేసి హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఏమనుకుంటుందంటే అటంటే వీడి మనసులో వేయిదా ఉందేమో అనుకుంటా ఉంటుంది. ఇప్పుడు కజిన్ కానీ హీరోతో అయితే ఏం చెప్తాడంటే, యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో అయితే టాప్ స్టూడెంట్ అయినటువంటి యూషి అనే వాడి కోసమే హీరోయిన్ కానీ అబ్రాడ్కి అయితే వెళ్ళింది అనేసి. దానికి హీరో కానీ ఏం చదివి ఏం లాభం, చివరికి వాళ్ళ ఫ్యామిలీ అయితే నా మీద ఎలా ఆధారపడి ఉంది అంటాడా. దానికి కజిన్ అయితే ఇదిగో చూడరా, వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే హీరోయిన్ అంతా నేను అసలు పెళ్లి చేసుకునేదే కాదు అనేసి. దానికి హీరోకి కానీ కోపం వచ్చేసి, నువ్వు ఎప్పుడైనా తన మొహాన్ని చూసావా, తనైతే ఫ్యాట్గా చాలా అగ్లీగా ఉంటుంది అనేసి కానీ చెప్తాడా. హీరో నేమ్ అయితే పేచన్ అనమాట. వాడి పేరు పెట్టి పిలుస్తూ హీరోయిన్ కానీ లోపలికి వస్తుందా. హీరో తనని చూసిన వెంటనే స్కూల్ డేస్ లో చూసిన జ్ఞాపకాలే గుర్తొస్తా ఉంది. ఫ్రెండ్ కానీ ఎవరు మీరు అనేసి అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ నీ ఫ్రెండ్ అయితే ఇందాక చెప్పాడు కదా, ఒక అమ్మాయి గుమ్మడికాయలాగా అసహ్యంగా ఉంది అనేసి. ఆ అమ్మాయి నేనే అంటుందా. అరే ఇంత అందంగా ఉండే అమ్మాయినారా నువ్వు అలా చెప్పావు అనేసి ఆ కజిన్ కానీ హీరోని బాగా తిడతాడనమాట. సరే ఎందుకు వచ్చావు అనేసి హీరో కానీ హీరోయిన్ అడుగుతాడా. మనం ఇద్దరి పెళ్లి గురించి కానీ నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అనేసి పిలుస్తుందా. నన్ను పెళ్లి చేసుకోవడంలో నీకు అంత అసహ్యంగా ఉందా ఏంటి, ఏం మాట్లాడాలన్నా నువ్వు ఇక్కడే మాట్లాడవు అనేసి చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు, నీకు నేనంటే ఇష్టం లేదు, నాకు కానీ నువ్వంటే ఏమీ ఇష్టం లేదు అనేసి చెప్తుందా. ఇష్టం లేకపోతే మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళి ఆ యూషితోనే మాట్లాడుకోవచ్చు కదా అంటాడా. దానికి హీరోయిన్ అయితే ఇదిగో చూడు, మనం ఇద్దరం మాట్లాడేటప్పుడు మధ్యలో వాడిని ఎందుకు లాగావు అనేసి వీళ్ళిద్దరూ అయితే మార్చి గొడవలు వేసుకుంటా ఉంటారా. దీన్ని చూసిన కజిన్ అయితే రే బార్లో ఉండే వాళ్ళందరూ కానీ మీ గొడవలనే చూస్తూ ఉంటారా అంటాడా. దాంతో హీరో కానీ సరే ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు అనేసి కానీ అడుగుతాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, యాక్చువల్గా వీళ్ళిద్దరికి పెళ్ళినైతే హీరో వాళ్ళ గ్రాండ్ మా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసి ఉంటారు. వాళ్ళ మాట ప్రకారం మనం కానీ పెళ్ళి అయితే చేసుకుంటాము, 3 సంవత్సరాల తర్వాత డివోర్స్ అయితే తీసుకుంటాము అంటుందా. నీకోసం నేనైతే 8 సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చి డివోర్స్ అంటా ఉన్నావా అనేసి వీడి మనసులోనే అనుకుంటాడనమాట. హీరోయిన్ కానీ ఇదిగో చూడు, ఒకవేళ మనకి పెళ్ళైనా కానీ నేను నిన్నేమీ కంట్రోల్ చేయను, నువ్వు మామూలులాగే ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో కానీ తిరగొచ్చు అనేసి, నీకు ఓకే అంటే ఈ కాంట్రాక్ట్లో కానీ సైన్ చేయి అనేసి పేపర్స్ ఇస్తుందా. హీరో కానీ దాన్ని తీసి చింపేస్తాడనమాట. హీరోయిన్ అయితే అటంటే కాంట్రాక్ట్ ద్వారా కానీ నువ్వు నాతో ఉండడం నచ్చలేదా అనుకునేసి, సరే నేనైతే నేను ఫోర్స్ చేయాలని అనుకోవట్లేదు, నీకు పెళ్ళి వద్దంటే ఓకే అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతా ఉంటుందా. వెనకాలే వచ్చిన హీరో కానీ తను చేయబట్టి స్టాప్ చేసి, ఎవరు చెప్పారు నేను పెళ్లి చేసుకోను అనేసి, రేపు నీ యొక్క రిజిస్ట్రేషన్ బుక్ ని కానీ తీసుకునేసి సివిల్ ఆఫీస్ బ్యూరోకి అయితే వచ్చేయి అనేసి అక్కడ నుంచి వెళ్తాడా. యాక్చువల్గా హీరో కానీ దీనికోసమే వెయిట్ చేసినట్టుంది. అదే మరుసటి రోజే చూపిస్తారు. ఇద్దరు కానీ వాళ్ళ యొక్క పెళ్ళిని అయితే రిజిస్టర్ చేసుకునేసి బయటకు కానీ వస్తారా. యాక్చువల్గా పెళ్ళి అయిపోయింది, కాకపోతే హీరోయిన్ నెంబర్ కానీ హీరో దగ్గర అయితే లేదు, కాబట్టి నీ ఫోన్ అయితే ఇవ్వు, అందులో నా నెంబర్ని కానీ సేవ్ చేసిస్తాను అనేసి సేవ్ చేసిస్తాడనమాట. అది మాత్రమే కాకుండా ఇద్దరికి కానీ పెళ్ళి అయిపోయింది కదా, మనం ఇద్దరం అయితే ఇంకా సపరేట్గా ఉండకూడదు, కాబట్టి నా అసిస్టెంట్ని పంపించి నీ లగేజ్ మొత్తాన్ని కానీ
కానీ నా ఇంటికి తీసుకొచ్చేయమంటాను అంటాడా. హీరోయిన్కి అయితే ఫ్రెండ్ చెప్పుంటుంది కదా, వీడైతే ఒక ప్లే బాయ్ అనేసి అదిదా గుర్తొస్తుందనమాట. వీడిని నమ్మి వీడింటికి ఎలా వెళ్ళేదనేసి ఆలోచిస్తూ ఉంటుందా. దానికి హీరో కానీ ఏం ఆలోచిస్తా ఉన్నావు అంటాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, నాకైతే నైట్లో స్లీపింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు నైట్ 10 o'clock లోపల ఇంటికి రావాలి. లేదనుకో నువ్వు ఏ అమ్మాయితో సరసాలాడావో ఆ అమ్మాయి ఇంటికి అయితే వెళ్ళిపోయి వాళ్ళతోనే నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను నీ గురించి ఎవరితోనూ చెప్పను అంటుందా. హీరో అయితే హీరోయిన్ కానీ లాక్ చేసేసి, నేను అమ్మాయిలతో సరసాలాడ్డాని నువ్వెప్పుడు చూసావు అనేసి కానీ అడుగుతాడా. చాలా సార్లు చూసాను నువ్వు అమ్మాయిలతో తిరగడం అనేసి తను కానీ చెప్తుందా. అటైతే సరే మనమిద్దరం కానీ ఒకసారి అయితే ట్రై చేద్దామా, నేను కానీ నీ దగ్గర అయితే ఒకసారి సరసాలాడేదా అనేసి కానీ అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ వాడిని అయితే తోసేసి, ఇదిగో చూడు నువ్వు మామూలుగా తిరిగే అమ్మాయిలాగా నేనేమీ కాదు. నువ్వు ఒకవేళ ప్రాస్టిట్యూషన్ చేసి పోలీసుల దగ్గర తగులుకున్నా కానీ నువ్వైతే నాకు కాల్ మాత్రం చేయకు అనేసి వాడిని కానీ బెదిరిస్తూ ఉంటుందా. వాడు కానీ సరేరా ఇంటికి అయితే వెళ్దాము అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే కార్ లోపలికి పిలుస్తాడా. హీరోయిన్ కానీ లోపలికి వస్తుంది. ఇప్పుడైతే సీట్ బెల్ట్ వేసేటట్టు తనకి చాలా క్లోజ్గా వెళ్ళి, ఈ రోజు నుంచి ప్రతిరోజు కానీ నేనైతే నువ్వు చెప్పినట్టుగానే నైట్ 10 o'clock లోపల వచ్చేస్తాను, నువ్వు కానీ అదే విధంగా వచ్చేయి అనేసి చెప్తా ఉంటాడా. హీరోయిన్కి అయితే ఇక్కడ లోపల ఏమేమో అయిపోతా ఉందనమాట. అక్కడ నుంచి హీరోయిన్ని కానీ హీరో అయితే తన ఇంటికే పిలుచుకొని వస్తాడు. అక్కడైతే ఒక మెయిడ్ ఆంటీ కానీ వచ్చి చెప్తా ఉంది, హీరోయిన్ యొక్క థింగ్స్ అంతా కానీ వచ్చేసింది, దాన్ని కానీ రూమ్ లో అయితే అరేంజ్ చేసి ఉన్నాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారా. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే రూమ్ చూపించడానికి పిలుస్తాడనమాట. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఉంది. 8 సంవత్సరాలుగా హీరోని పెళ్లి చేసుకోవడం కోసం అయితే వెయిట్ చేసి ఉంటుంది. కాకపోతే ఇంకో 3 సంవత్సరాల్లో వాడిని కానీ డివోర్స్ చేసుకోవాలి కదా, అది తలుచుకునేసి ఇంకో సైడ్ అయితే బాధపడతా ఉంటుందన్నమాట. హీరో కానీ తనని వీడి రూమ్ కి అయితే పిలుచుకొని వస్తాడా. ఏంది నీ రూమ్ కి పిలుచుకొని వచ్చావు, నాకంటూ వేరే రూమ్ లేదా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. ఇదిగో చూడు బయట ఉండారు కదా మెయిడ్ ఆంటీ, తననైతే వీళ్ళ గ్రాండ్ మదర్ పంపించారంట. వీళ్ళిద్దరు కానీ హ్యాపీగా ఉండారా లేదా అనేసి చెక్ చేయడానికి. నువ్వు గనక యాక్టింగ్ చేయలేదనుకో నేను బాగా తగులుకుంటాను అనేసి కానీ చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ ఒప్పుకుంటుంది. హీరో అయితే ఆగట్లేదనమాట. తన్ని కానీ కిస్ చేసేటట్టు బాగా టీస్ చేసి ఆడుకుంటా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడికి అయితే దూరంగా వచ్చేసి, నేనైతే స్నానం చేయాలి నువ్వు కానీ బయటకైతే వెళ్ళు అనేసి చెప్తుందా. వీడైతే నేరుగా వెళ్ళి బెడ్ మీద కానీ కూర్చునేసి, ఇదిగో చూడు ఈ రూమ్ అయితే నా రూము, నేనంతా బయటికి వెళ్ళను అంటాడా. నా కర్మ కాకపోతే నిన్నంతా ఎగాల్సి వచ్చింది అనేసి హీరోయిన్ కానీ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడు, వీడైతే హీరోయిన్ ని చాలా ఎక్కువగానే ప్రేమించినట్టుంది. హీరోయిన్ అయితే అబ్రాడ్కి వెళ్ళిపోయిందన్న విషయం తెలిసేసరికి వీడికి ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో కానీ చేర్పించుంటారనమాట. ఇప్పుడు దానంతా కానీ వీడైతే ఆలోచిస్తా అంటాడా. ఆ టైంలో కజిన్ కానీ కాల్ చేసి, నీకు హీరోయిన్ తో పెళ్లి అయిపోయింది అనేసి విన్నాను నిజమా అంటాడు. అవును అనేసి కానీ వీడైతే చెప్తాడా. దానికి వాడు కానీ, రే నువ్వు వేయిని ప్రేమిస్తా ఉన్నావు కదా, తను వేరే చైనాకు వచ్చేసిందంట, ఈ విషయం తెలిస్తే తన మనసే విరిగిపోతుందిరా అంటాడా. రే సచ్చినోడా నేను ఎప్పుడురా చెప్పాను ఆ వేయిని నేను ప్రేమిస్తా ఉన్నాను అనేసి, తను చైనాకు వస్తే నాకేంటి, ఎక్కడికైనా వెళ్తే నాకేంటి అనేసి హీరో కానీ చెప్తాడా. దానికి కజిన్ కానీ, రే నాకైతే ఇంకా కానీ గుర్తుంది, నువ్వైతే వేయి కానీ అబ్రాడ్కి వెళ్ళిపోయిందన్న విషయం తెలిసేసరికి ఆ రోజు బార్లోకి వచ్చి ఎంత బాధపడ్డావు అన్న విషయం నాకు బాగా గుర్తుంది అనేసి వాగుతా ఉంటాడా. అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ దీన్ని వినేస్తుంది. హీరో కానీ అంత లోపల స్నానం చేసేసావా అంటాడా. ఏంది మీరిద్దరు కలిసి స్నానం చేస్తా ఉన్నారా అనేసి ఆ కజిన్ కానీ వాగుతూ ఉంటాడా. సచ్చినోడా నోరు మూసుకునేసి కాల్ని కట్ చేయరా అనేసి హీరో కానీ ఆ ఫోన్ కాల్ని అయితే కట్ చేసేస్తాడనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, వాడు మాట్లాడిందంతా పట్టించుకోకు అనేసి తన యొక్క హెయిర్ని కానీ డ్రై చేస్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ ఆ బెడ్ పక్కన ఉన్న వీళ్ళ యొక్క హై స్కూల్ ఫోటోని అయితే చూస్తుందనమాట. దీన్ని అయితే ఇంకా కానీ నువ్వు నీ పక్కనే ఉంచుకొని ఉన్నావా అనేసి అడుగుతుందా. హీరో కానీ అవును అందులో అయితే నాకు నచ్చిన ఒక అమ్మాయి కానీ ఉంది అనేసి చెప్తాడు. అది హీరోయిన్ నే మెన్షన్ చేస్తాడు. అది అర్థం కానీ హీరోయిన్ కానీ, అంటే ఇన్ని సంవత్సరాలుగా వీడు కానీ వేయినిదే ప్రేమిస్తా ఉంటాడు అనుకునేసి హీరోయిన్ కానీ, సారీ నా వల్లే కదా మీ యొక్క ప్రేమ కానీ విడిపోయింది, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అంటుందా. అటంటే నీకు కళ్ళు కానీ కనపడట్లేదా ఏంటి అనేసి హీరో కానీ తనైతే తిడేసి అక్కడ నుంచి కానీ చాలా కోపంగా అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఆ రోజు నైట్ నిద్రపోవడానికి ముందు అయితే హీరో కానీ హీరోయిన్తో అయితే అడుగుతాడు, అవును నేను కానీ నిన్నైతే బాస్కెట్ బాల్ కోర్టుకి అయితే రమ్మన్నాను కదా మన హై స్కూల్ చదివేటప్పుడు, నువ్వు ఎందుకు రాలేదు అనేసి హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. నేనైతే వచ్చాను రా, నువ్వు దా అమ్మాయిని కానీ హక్ చేసుకొని ఉన్నావు అనేసి హీరోయిన్కి అయితే ఏడుపే వచ్చేస్తా ఉందనమాట. రేపు మార్నింగ్ నాకు కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నువ్వు కానీ నిద్రపోనేసి తనైతే అక్కడే పడుకుంటుందా. దీన్ని చూసిన హీరోకి ఏం అర్థమవుతుందంటే హీరోయిన్ అయితే ఆ యూషినిదా ప్రేమిస్తా ఉంది, అందుకే నన్ను కానీ అవాయిడ్ చేస్తా ఉంది అనుకునేసి, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇప్పుడు నా యొక్క వైఫ్, నువ్వు నన్ను ప్రేమించేంత వరకు నేను కానీ నీ కోసం వెయిట్ చేస్తాను అనేసి నిద్రపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగే చూపిస్తారు. హీరోయిన్ అయితే కాళ్ళు చేతులు రెండు కానీ తీసి హీరో యొక్క నెత్తి మీద పెట్టి పడుకొని ఉంటుందన్నమాట. హీరో కానీ మెలకు అయితే వస్తుందా. అదే టైంలో హీరోయిన్ కానీ మెలకు వస్తుందన్నమాట. సడన్ గా హీరో అయితే నిద్రపోయేటట్టు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడుదా తనకు కానీ తెలుస్తా ఉంది తనైతే ఏ అవతారంలో నిద్రపోతా ఉంది అనేసి. ఆ టైంలో
మేనేజర్ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడా. యాక్చువల్గా వీళ్ళైతే ఒక అది ట్రాన్స్లేషన్ అంటారు కదా, ఆ ప్రాజెక్ట్లో అయితే ఒక పెద్ద కస్టమర్తో కానీ సైన్ చేయించాలంట. త్వరగా ఆఫీస్కి రా అనేసి పిలుస్తాడా. హీరోయిన్ కానీ వచ్చేస్తుంది అనమాట. ఈ కస్టమర్తో నువ్వు ఎలాగైనా కానీ ఈ ప్రాజెక్ట్లో సైన్ అయితే తీసుకోవాలి అనేసి చెప్పి హీరోయిన్ కానీ లోపలికి పంపిస్తాడు. అక్కడ వచ్చి చూస్తే ఆ వేయి చిలకే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూపిస్తారు. స్కూల్ చదివేటప్పుడు హీరో కానీ హీరోయిన్తో ప్రపోజ్ చేయడానికి స్కూల్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయమని ఉంటాడు కదా, అదే ప్లేస్లో అయితే ఈ చిలక కానీ ఉన్నట్టుంది. దీనికి కానీ హీరో మీద అయితే ఫీలింగ్స్ ఉన్నట్టుంది. ఎక్కడ హీరో హీరోయిన్ కానీ కలిసిపోతారో ఏమో అనేసి ఇది కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికే ఆ విధంగా హక్ చేసుకొని ఉన్నట్టుంది. ఇప్పుడు ఇది కానీ హీరోయిన్కి అయితే దగ్గరగా వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నాకు చేసి ఇచ్చిన ప్రామిస్ని కాకుండా నువ్వు హీరోని కానీ పెళ్లి చేసుకున్నావే అనేసి బాగా తిడుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా హీరోకి దూరంగా ఉండాలి అనేసి హీరోయిన్ దగ్గర కానీ ప్రామిస్ తీసుకున్నట్టుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, ఇదిగో చూడు నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు అనేసి. కాకపోతే ఇది వినేట్టే లేదనమాట. వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసిన మేనేజర్ అయితే అప్పుడు ఈ ప్రాజెక్ట్లో సైన్ చేయడం ఇంకా ఈజీ పని అయిపోయింది, మీ ఇద్దరికి కానీ ఒకరినొకరు తెలుసా అనేసి కానీ అడుగుతూ ఉంటాడా. దానికి హీరోయిన్ కానీ సరే మనకి ప్రాజెక్ట్ దా ముఖ్యం అనేసి తనతో కానీ కోఆపరేషన్ కోసం అయితే షేక్ హ్యాండ్ ఇస్తుంది. కాకపోతే ఈ చిలక అసలు పట్టించుకోవట్లేదనమాట. నేను మీ కాంట్రాక్ట్లో సైన్ చేయాలంటే హీరోయిన్ కానీ అక్కడైతే ఒక వైన్ బాటిల్ ఉంది, దాన్ని మొత్తాన్ని కానీ తాగేయాలి అనేసి చెప్తుంది. యాక్చువల్గా ఈ వైన్ బాటిల్ అయితే అదే స్ట్రాంగ్గా ఉంది అంటారు కదా, అలాంటిదంట. దీన్ని తాగితే ఖచ్చితంగా ఒంట్లో బాగాలేకుండా పోయి హాస్పిటల్కే వెళ్ళేంత ప్రమాదం అవుతుంది. దాన్నే మేనేజర్ కానీ చెప్తాడా. అయినప్పటికీ ఇదైతే అసలు పట్టించుకునేట్టే లేదనమాట. ఇదిగో చూడండి మీరు దీన్ని చేస్తేనే నేను కానీ కాంట్రాక్ట్లో సైన్ చేస్తాను అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ చాలా స్టబన్గా అయితే ఉందన్నమాట. నువ్వు చెప్పిందంతా నేను అసలు చేయను అనేసి. దాంతో ఇది కానీ సరే ఇది కాకపోతే వేరే ఆప్షన్ కానీ ఉంది, ఇదిగో చూడు నువ్వైతే నా కాళ్ళ మీద పడి నా దగ్గర కానీ క్షమాపణ అడగాలి, అప్పుడు కావాలంటే నేను కానీ కాంట్రాక్ట్లో సైన్ చేస్తాను అనేసి హీరోయిన్ మీద కానీ ఆ వైన్ని తీసుకొని వచ్చి పోస్తుందా. హీరోయిన్ అయితే అక్కడ నుంచి మిస్ అయిపోతుంది అనమాట. దీనికి కోపం వచ్చేసింది, నా దగ్గర నుంచి నువ్వు కానీ మిస్ అవుతావా అనేసి ఆ బాటిల్ని తీసుకొని వచ్చి హీరోయిన్ కానీ కొట్టడానికి వస్తుందా. హీరోయిన్ కానీ తన చేతిని అయితే పట్టుకునేసి అటు పక్క కానీ తోస్తుందనమాట. ఇది వెళ్ళి ఆ మూలనైతే పడుతుందా. దీనికి కోపం వచ్చేసి నన్నే తోస్తావా, నీకెంత ధైర్యమే అనేసి ఇంకో బాటిల్ని తీసుకొని వచ్చి హీరోయిన్ని కానీ కొట్టడానికి వస్తుందా. ఆ టైంలో హీరో కానీ వచ్చి దీన్ని అయితే చూసేస్తాడనమాట. వీడు కానీ మధ్యలోకి అయితే వచ్చి హీరోయిన్ని కానీ కాపాడి ఆ దెబ్బని కానీ వీడియో తీసుకునేసి హీరోయిన్తో కానీ నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడా. హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయింది, వీడు తనని కదా ప్రేమిస్తా అన్నాడు, మరి నా కోసం ఎందుకు ఈ దెబ్బని తిన్నాడు అన్నట్టు షాకింగ్ లో ఉందా. ఇప్పుడు హీరో గానీ ఆ చిలకతో అయితే అడుగుతాడనమాట, నువ్వు ఎందుకు హీరోయిన్ ని కానీ కొట్టావు అనేసి. ఒకటే యాక్టింగ్ అయితే వేసేస్తా ఉంది ఇది. వెంటనే ఇదిగో చూడు తనుదా నన్ను ఫస్ట్ కొట్టింది, నా చేతిలో కానీ రక్తం వస్తా ఉంది చూడు అనేసి చూపిస్తుందా. హీరో కానీ అటంటే నువ్వుదా తన్ని ఫస్ట్ కొట్టావా అనేసి హీరోయిన్తో అడుగుతాడా. ఈ వీడు ఎలాగైనా కానీ అవేనే కదా ప్రేమిస్తా ఉంటాడు, తనకిదా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అనుకునేసి హీరోయిన్ కానీ అవును నేనే ఫస్ట్ తన్ని కొట్టాను, ఇప్పుడు ఏమంటావు నువ్వు నన్ను శిక్షించబోతావా అనేసి కానీ అడుగుతుందా. ఎందుకు బంగారం నువ్వు తన్ని కొట్టావు, చూడు ఇప్పుడు నీ చేయిదా నొప్పేస్తుంది, నాకెంత కష్టంగా ఉందో తెలుసా అనేసి హీరో అయితే ఒకటే రొమాంటిక్గా మాట్లాడతాడా. హీరోయిన్ అయితే షాక్ మీద షాక్ అన్నట్టు ఫుల్ షాకింగ్ లో ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడం చూసేసి ఈ చిలక గానీ ఒక్కటే అరస్తా ఉందన్నమాట. అయినప్పటికీ హీరో అయితే దీన్ని అసలు పట్టించుకోకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు కానీ ఒక ప్రాజెక్ట్ కోసమే కదా వచ్చింటాడు, ఆ ప్రాజెక్ట్ కోఆపరేషన్ లో అయితే హీరో వాళ్ళ కంపెనీ కానీ సైన్ చేస్తుంది అంటాడా. యాక్చువల్ గా హీరో వాళ్ళ కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఇంత పెద్ద జాక్ పెట్ దొరికితే వాళ్ళైతే వద్దంటారా. మేనేజర్ కానీ దీనికైతే ఒప్పుకున్నాడు. ఈ చిలకకి వాళ్ళ నాన్న ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది కనుక తన చెయ్యి వదిలిపోతే ఆ తర్వాత దీనికి తిండే ఉంటుంది ఇంట్లో. కాబట్టి తను కానీ ఈ మేనేజర్తో సార్ నాకైతే ఒక ఛాన్స్ ఇవ్వండి అనేసి అడుగుతుందా. మేనేజర్ అయితే నువ్వే కదా తల్లి కాంట్రాక్ట్లో సైన్ చేయనన్నావు, వద్దులే నీ యొక్క కోఆపరేషన్ అనేసి కానీ చెప్పేస్తాడనమాట. హీరో కానీ హీరోయిన్ అయితే ఆఫీస్లో చాలా సేఫ్గా చూసుకోవాలనేసి మేనేజర్తో చెప్తాడా. తను కానీ ఓకే సార్ అనేసి చెప్తా అంటాడు. ఈ చిలకకి అయితే ఎలాగైనా హీరో హీరోయిన్ కానీ విడదీయాలి. కాబట్టి తను ఏం చెప్తుందంటే హీరోతో నువ్వు నన్నే కదా ప్రేమిస్తా అన్నావు, నేను అబ్రాడ్కి వెళ్ళిపోయానన్న కోపంతోనే ఇదంతా చేస్తా ఉన్నావా అనేసి వాళ్ళిద్దరికి మధ్యగానే ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే క్రియేట్ చేస్తా ఉంది. దీన్నైతే హీరోయిన్ కానీ నమ్మేసింది, నేను ఎవరిని ప్రేమిస్తా ఉన్నానన్నదంతా నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని హీరో కానీ తనైతే తిట్టేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడనమాట బయటికి. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడి చేతిని అయితే చాలా కోపంగా తీసి వదులుతుందా. హీరో అయితే నాకైతే చాలా నొప్పిగా ఉంది, నేను నీకు హెల్ప్ చేశాను కాకపోతే నువ్వు నన్ను అసలు పట్టించుకోవు కదా అంటాడా. సారీ అండి, అదేవిధంగా చాలా థ్యాంక్స్ మీరు నాకు హెల్ప్ చేసిన దానికి. సరే రండి మనం కానీ హాస్పిటల్కి అయితే వెళ్దామా అంటుందా. హాస్పిటల్ అంటేనే నాకు నచ్చదు, అక్కడ కానీ మెడిసిన్ స్మెల్ అయితే వస్తుంది, దానికి బదులుగా నువ్వు కానీ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళి ఇంట్లోనే నాకు మెడిసిన్ అయితే అప్లై చేస్తావా అనేసి కానీ అడుగుతాడా.
హీరోయిన్ కానీ సరే అనేసి ఒప్పుకుంటుందన్నమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కానీ ఇంటికి అయితే వస్తారు. ఇప్పుడు హీరో అయితే తన యొక్క షర్ట్ ని తానే రిమూవ్ చేస్తా ఉంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడికి వచ్చేసరికి నాకు షోల్డర్ లో కానీ దెబ్బ అయితే తగిలింది కదా, నా యొక్క షర్ట్ ని నేనే తీసుకోలేకపోతున్నాను, నువ్వు కానీ నాకైతే హెల్ప్ చేస్తావా అనేసి అడుగుతాడా. ఏంది షర్ట్ ని రిమూవ్ చేయాలన్నట్టు హీరోయిన్ షాక్ అవుతుంది. నీకు వేరేదైనా ఆలోచనలు వస్తా ఉన్నాయా అనేసి హీరోయిన్ కానీ బాగా టీస్ చేసి ఆడుకుంటా అంటాడా. అలాగంటే ఏమీ లేదు, సరేలేండి నేనే మీ యొక్క షర్ట్ ని కానీ తీస్తాను అనేసి హీరోయిన్ కానీ వాడి యొక్క షర్ట్ ని అయితే తీయడానికి ట్రై చేస్తా ఉందన్నమాట. ఏమైనప్పటికీ తన క్రష్ అబ్బాయిని ఇంత క్లోజ్ గా చూసేసరికి హీరోయిన్ కి లోపల అయితే హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టుకుంటా ఉంది. హీరోయిన్ కానీ ఒక్కొక్క బటన్స్ గా రిమూవ్ చేస్తుందా, లాస్ట్ అయితే లోపల నుంచి షర్ట్ రావట్లేదు అనమాట. అది కానీ బెల్ట్ వేసేసి ఉంటాడా. హీరోయిన్ కానీ చాలా ఫోర్స్ గా లాగుతుందా, చివరికి హీరోయిన్ అయితే కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా హీరో తన్ని కానీ పట్టుకుంటాడు. ఇద్దరు కానీ వెళ్ళి బెడ్ మీద అయితే పడిపోతారా. ఇప్పుడు హీరోయిన్ కానీ సారీ అండి ఏదో తెలియకుండా జరిగిపోయింది అంటుందా. వెంటనే హీరో కానీ తనైతే ఇదిగో చూడు, నువ్వు నా వైఫ్వి, నువ్వు కావాలనేసే కదా ఇదంతా చేసావు, నన్ను నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను అంటాడు. కాకపోతే హీరోయిన్ కానీ మనం అయితే భయపెట్టకూడదు అనేసి వీడి మనసులోనే అనుకుంటాడనమాట. ఇదిగో చూడండి మీరు మెడిసిన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే పొండి అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్తా ఉందా. వెంటనే హీరో కానీ సరేలే నేనే నా యొక్క షర్ట్ని కానీ రిమూవ్ చేస్తాను, నా షోల్డర్లో దెబ్బ తగిలింది అంటాడా. మళ్ళీ దాంతో హీరోయిన్ కానీ వచ్చి వాడికి అయితే మెడిసిన్ కానీ అప్లై చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడు కానీ నొప్పికి కొంచెం బాధపడతాడా. దాంతో హీరోయిన్ కానీ ఉఫ్ అనేసి ఊదుతుందా ఆ గాయం మీద. ఇటుపక్క హీరోని చూడాలి, వాడికైతే అసలు ఏం చెప్పేది ఒకలాగా అయితే రియాక్ట్ అవుతాడనమాట. వెంటనే కానీ వాడు షర్ట్ అంతా వేసుకునేసి ఇదిగో చూడు నువ్వు నాకు మెడిసిన్ అప్లై చేసిందంతా చాలు, నేను కానీ వెళ్ళి స్నానం అయితే చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడా. ఇప్పుడు దాన్ని మెడిసిన్ వేసాను అంత లోపల స్నానం అనేసి హీరోయిన్ అరుస్తా ఉంటుంది. అదంతా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కి హీరో వాళ్ళ నాన్న కానీ కాల్ చేస్తాడనమాట. హీరోయిన్ కి హీరోకి పెళ్ళి అయితే జరిగింది, కాకపోతే ఫ్యామిలీలో అందరూ కానీ మీట్ అవ్వలేదు కదా, దానికోసమే వీళ్ళ యొక్క ఓల్డ్ హౌస్కి అయితే హీరోయిన్ని కానీ పిలుస్తారు. మనం అందరం కానీ కలిసి డిన్నర్ అయితే చేద్దాము, ఈ రోజు నైట్ అయితే వచ్చేయండి అనేసి. దానికి తను కానీ సరే అంకుల్, హీరో వచ్చిన తర్వాత నేను కానీ తనతో అయితే చెప్తాను అనేసి కాల్ని కానీ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత అయితే హీరో కానీ స్నానం చేసేసి వస్తాడా. వీడిని ఈ డ్రెస్సులో అది కాకుండా వీడు వేరే చమ్ముతూ ఉంటాడా. హీరోయిన్ కానీ వీడిని చూసేసరికి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుందా. నేను అంత అందంగా ఉన్నానా అనేసి కానీ అడుగుతాడు. అలాగంతా ఏమీ లేదు, మీ నాన్న కానీ కాల్ చేశారు, మన ఇద్దరిని కానీ ఈ రోజు నైట్ అయితే ఓల్డ్ హౌస్ కి డిన్నర్ కి పిలిచారు అనేసి చెప్తుందా. సరే వెళ్దాంలే, నేను కానీ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోబోతాను, ఇలాగే చూస్తూ ఉండిపోతావా అంటాడా. హీరోయిన్ కానీ అక్కడ నుంచి పారిపోతుందనమాట. నువ్వు నా ఫీలింగ్స్ ని ఎప్పుడుదా అర్థం చేసుకుంటావో అనేసి హీరో కానీ మనసులోనే అనుకుంటా ఉంటాడు. ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కానీ ఆ ఓల్డ్ హౌస్ కి అయితే వస్తారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉంది, హీరో వాళ్ళవని తను కానీ చిన్నప్పుడు చూసిందంట. ఇప్పుడు హీరోయిన్ ని ఆ అవ్వకి కానీ నచ్చుతుందా నచ్చదా అన్న ఆలోచనలో వెళ్ళి హీరోని కానీ గుద్దేస్తుందా. హీరో కానీ అసలు కింద చూసినాడవ్వా, ఏం ఆలోచిస్తున్నావేంటి అనేసి కానీ అడుగుతాడా. అప్పుడుదా తను కానీ చెప్తుంది, అదేమీ లేదు, మీ అవ్వకి నేనంటే నచ్చుతానా నచ్చనా అనేసి. ఖచ్చితంగా నువ్వంటే మా అవ్వకి చాలా ఇష్టం, తను అయితే ఎప్పుడు కానీ నీ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి హీరోయిన్ తల మీద కానీ చేయి పెట్టడానికి వెళ్తాడా. హీరోయిన్ కానీ కొంచెం దూరం అయితే వెళ్ళిపోతా ఉంది. ఏమైంది అనేసి కానీ అడుగుతాడు. ఇదిగో చూడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ చూస్తూ ఉంటారు, నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి, ఇది నచ్చలేదు అంటే నువ్వు ఇంతకు ముందు ఏ అబ్బాయితో కానీ క్లోజ్గా అయితే లేదా అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ ఎవరు చెప్పారేంటి, నేనైతే చాలా మందితో కానీ తిరిగానే అనేసి వెంటనే కానీ హీరో యొక్క చేయిని అయితే హోల్డ్ చేసుకునేసి వీళ్ళిద్దరూ కానీ లోపలికైతే వస్తారనమాట. హీరోయిన్ అనుకున్నట్టంతా లేదు, ఈ అవ్వ అయితే చాలా స్వీట్ అన్నమాట. హీరోయిన్ని కానీ పిలిచి పక్కన అయితే కూర్చోబెట్టుకునేసి బాగా కబుర్లు అయితే మాట్లాడుతూ ఉంటారా. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న కానీ హీరోతో అయితే అడుగుతాడనమాట, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేసి. వీళ్ళిద్దరూ జస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే కదా చేసుకున్నారు, అందరినీ కానీ పిలిచి పెళ్లి అయితే చేసుకోలేదు కదా, దానికోసమే వీళ్ళిద్దరికి కాంట్రాక్ట్ మ్యారేజ్ జరిగిందన్న విషయం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కానీ తెలియదు అన్నమాట. హీరోయిన్ కానీ 3 సంవత్సరాల తర్వాత అయితే డివోర్స్ చేసుకుంటాము అనేసి హీరోతో కానీ చెప్పుంటుంది కదా, అది గుర్తు తెచ్చుకున్న హీరో కానీ ఇప్పుడే కదా నాన్న పెళ్ళి అయ్యింది, ఇంకొన్ని రోజులు పోని మేమిద్దరం కానీ ఇంకా కొంచెం క్లోజ్ అవ్వని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాము అనేసి కానీ చెప్తాడా. వాళ్ళ నాన్న కానీ ఇప్పుడు హీరోయిన్తో అడుగుతాడనమాట, నువ్వేం చెప్తావు తల్లి అనేసి. దానికి హీరోయిన్ కానీ హీరో చెప్పిందే కరెక్ట్ అంకుల్, మేమిద్దరం కానీ ఒకరినొకరు అయితే ఇంకొంచెం అండర్స్టాండ్ చేసుకుంటాము అనేసి అడుగుతుంది. వీళ్ళిద్దరికి మధ్య ఆ
మిస్అండర్స్టాండింగ్ అయితే ఇంకా పెరుగుతూనే పోతా ఉందన్నమాట. ఇప్పుడు అవ్వ కానీ చెప్తాంది, సరే పెళ్లి సంగతి అయితే పక్కన పెట్టండి, ఇప్పుడు లేట్ నైట్ అయ్యింది కదా, ఈ టైంలో మీరు కానీ ఇంటికి అయితే వెళ్ళలేరు, ఇక్కడే కానీ స్టే చేయండి ఈ రోజు నైట్ అయితే అంటారా. దానికి హీరోయిన్ కానీ ఒప్పుకుంటుంది. ఆ రోజు నైట్ అయితే ఇక్కడ మార్చుకోవడానికి హీరోయిన్ కానీ డ్రెస్ అయితే లేదు కాబట్టి హీరో యొక్క షర్ట్ ని కానీ వేసుకొని వచ్చి ఉంటుంది అనమాట. హీరో కానీ కళ్ళార్పకుండా బేర్మనేసి చూస్తా అంటాడా, అదేమీ లేదు, డ్రెస్ లేదు, అందుకే నీ షర్ట్ ని వేసుకున్నాను అనేసి కానీ చెప్తుందా. పర్వాలేదులే, నెక్స్ట్ టైం అయితే నేను కానీ డ్రెస్ ని తెస్తాను అనేసి హీరో చెప్తాడనమాట. వీళ్ళిద్దరూ కానీ లోపల ఏం చేస్తా ఉన్నారా అనేసి హీరో వాళ్ళ అవ్వ కానీ బయట అయితే ఉండి వింటా ఉంటుంది. ఇదైతే హీరో కానీ గమనిస్తాడనమాట. కాబట్టి వీడు కానీ హీరోయిన్ కి అయితే చాలా క్లోజ్ గా వెళ్ళి, ఇదిగో చూడు మా అవ్వ నాన్న అయితే వింటా ఉండారు, మనం కానీ కొంచెం అయితే యాక్ట్ చేయాలి అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ ఇటుపక్క అయితే తిరుగుతుందా, అప్పుడైతే వాళ్ళిద్దరూ కానీ కిస్ చేసేటట్టు సౌండ్ అయితే బయటకు వస్తుంది. ఈ అవ్వ అయితే ఒకటే సంతోషం అయిపోయింది, నాకైతే త్వరలోనే మనవడు రాబోతాడనమాట. నేను కానీ చాలా సంతోషంగా ఉన్నాను, వచ్చిన పని అయితే అయిపోయింది, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అనేసి వాళ్ళిద్దరు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారా. ఇప్పుడు హీరో కానీ వాడైతే కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్లో హీరోయిన్ కానీ కొంచెం సేపు తర్వాత దీన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సడన్గా హీరోయిన్ కానీ గుర్తొస్తుంది అనమాట, వీడు ఆ వేవేనే కదా ప్రేమిస్తూ ఉంటాడు, మరి మనం ఎందుకు వీడిని కిస్ చేస్తూ ఉన్నాము, మనం తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నాము అనేసి వాడి యొక్క లిప్స్ని అయితే బాగా కొరికి పెట్టేస్తుంది అనమాట. హీరో కానీ దూరం వచ్చేసి, సారీ నేను ఏదో కంట్రోల్ లేకుండా ఈ విధంగా చేశాను అన్నట్టు చెప్తాడా. దానికి తను కానీ అక్కడి నుంచి అయితే చాలా కోపంగా కానీ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా హీరోయిన్ కానీ చాలా బాధపడతా ఉందన్నమాట. ఇంకా కానీ వాడి మనసులో అవేవేదా ఉంది అనుకునేసి, సారీ నేను ఏదో తెలియకుండా చేశాను అనేసి మళ్ళీ అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ కానీ, ఇదిగో చూడు మన ఇద్దరికి మధ్య జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే జరుగుండాది, ఈ రోజు కానీ నువ్వైతే మీ అవ్వ ముందర నటించాలి అన్నావు, అందుకోసమే నేను కానీ నటించాను, దానికి మించి మన ఇద్దరికి మధ్య ఏమీ లేదు, మన లిమిట్స్లో మనం కానీ ఉంటే మంచిది అనేసి చెప్తుందా. హీరో కానీ సైలెంట్ అయిపోతాడన్నమాట. ఆ రోజు నైట్ కానీ వీళ్ళిద్దరూ అయితే ఒకరితో ఒకరు కానీ అంతగా అయితే మాట్లాడుకోలేదు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కానీ సైలెంట్గా అయితే నిద్రపోతూ ఉంటారా. అప్పుడు హీరో యొక్క కళలో కానీ వీళ్ళిద్దరూ హై స్కూల్ చదివేటప్పుడు హీరోయిన్ కానీ అబ్రాడ్కి అయితే వెళ్ళిపోతాను అనేసి చెప్పుంటుందా. అది తెలిసేసరికి హీరో కానీ వచ్చి, ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు అనేసి చెప్పుంటాడనమాట. హీరోయిన్ కానీ, ఇదిగో చూడు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ లేదు, నేను నిన్నైతే ఇష్టపడట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడా, పక్కన అయితే హీరోయిన్ లేదనమాట. కంగారుతో వీడు కానీ పరిగెత్తుకుంటూ బయట వచ్చి అవ్వతో కానీ అడుగుతాడు, హీరోయిన్ ఎక్కడా అనేసి. అప్పుడుదా అవ్వగానే చెప్తుంది, హీరోయిన్ కి కంపెనీ నుంచి కానీ ఒక కాల్ అయితే వచ్చింది, దాంతో తను కానీ వెళ్ళిపోయింది అనేసి. సరే నువ్వు కానీ వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యి అనేసి పిలిచేసి, ఇదిగో చూడరా ఒక అమ్మాయి తనే లేచి మార్నింగే వెళ్ళిపోయింది, నువ్వు నైట్ అంతా కానీ కష్టపడ్డావు అనేసి నాకు బాగా తెలుసు, అయినంత మాత్రాన ఇంతసేపు నిద్రపోతావా ఏంటి, అది కాకుండా గ్రాండ్ మా అయితే నీ కోసం ఒక సూప్ని కానీ రెడీ చేసి పెట్టున్నాను, త్వరగా అయితే నాకు కానీ మనవాడిని ఇవ్వబోతావు కదా, దానికి నువ్వైతే ఇంకా కానీ కష్టపడాలి అన్నట్టు వాడితో కానీ చెప్తా అంటారా. హీరో కానీ మనసులో అయితే అనుకుంటాడనమాట, నైట్ జరిగింది నాకు మాత్రమే కదా తెలుసు అనేసి నవ్వుతూ సమాలిస్తా అంటాడు. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ కాల్ చేసి హీరోయిన్ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ లో కానీ సైన్ చేయాలి అనేసి గుర్తు చేస్తాడా. హీరో కానీ అర్జెంటుగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అవ్వతో కానీ టాటా బై బై చెప్పేసి అక్కడ నుంచి కానీ తన ఆఫీస్కి అయితే వస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ వాడికన్నా ముందు వాడి యొక్క ఆఫీస్ రూమ్లో కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ కానీ వీళ్ళ యొక్క హై స్కూల్ ఫోటో అయితే ఉంటుందా. వీడికి వేవ్ మీద చిలక మీద ఎంత ప్రేమ ఉంటే తన ఫోటోని ఎక్కడ చూసినా కానీ పెట్టుకునేసి చూస్తూ ఉంటాడు అన్నట్టు హీరోయిన్ కానీ దాన్ని చూసి ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో తన ఫ్రెండ్ కానీ కాల్ చేస్తుంది అనమాట, ఎక్కడున్నావు ఏం చేస్తా ఉన్నావు అనేసి. ఈ విధంగా కాంట్రాక్ట్లో సైన్ తీసుకోవడం కోసం నేను కానీ హీరో ఆఫీస్లో ఉన్నాను అనేసి చెప్తుంది. అది మాత్రమే కాకుండా నైట్ కానీ నేనైతే వాడిని కష్టపడేటట్టు మాట్లాడేశాను, అందుకోసమే వచ్చి డైరెక్ట్గా సారీ అడుగుదామనేసి వచ్చాను అనేసి చెప్తా ఉంటుందా. బయట నుంచి హీరో కానీ దీన్ని అంతా వింటా ఉంటాడనమాట. ఇప్పుడు ఫ్రెండ్ కానీ చెప్తా ఉంది, యాక్చువల్గా హీరో అయితే చిలక వాళ్ళ కంపెనీ కోఆపరేషన్ మొత్తాన్ని కానీ క్యాన్సిల్ చేశాడంట, అది కానీ ఆ చిలక యొక్క అటెన్షన్ పొందడానికి వాళ్ళిద్దరికి మధ్య ఏదో గొడవ కానీ జరిగినట్టుంది అనేసి చెప్తుందా. హీరోయిన్ కానీ కొంచెం షాకింగ్ తో నిజమా అనేసి అడుగుతుందా. ఇలాంటి సీన్ లో నేను ఎన్ని డ్రామాలో చూడలేదు అనేసి తను కానీ చెప్తుందనమాట. హీరోయిన్ కానీ నమ్మేస్తుంది, ఒకవేళ వీడు తన యొక్క అటెన్షన్ పొందడం కోసమే ఇలా చేస్తూ ఉంటాడు ఏమో అనేసి. ఇటుపక్క ఫ్రెండ్ కానీ తనైతే మళ్ళీ చైనాకి రాబోతుందంట, దాన్నే చెప్తా ఉంటుందా, నీకోసం నేను ఉన్నాను బేబీ
అనేసి హీరోయిన్ కానీ నా యొక్క ఫేవరెట్ పర్సన్ నువ్వు మాత్రమే అనేసి ఫ్రెండ్తో చెప్తా ఉంటుందా. ఇదైతే హీరో చెవిలో కానీ వినబడుతుంది అనమాట. ఏంది ఫేవరెట్ పర్సనా, ఒకవేళ అది యూషి అయి ఉంటాడో ఏమో అనేసి వీడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఏం చేస్తా ఉన్నావు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు అంటాడా. హీరోయిన్ కానీ నువ్వెందుకు ఇప్పుడు సడన్గా వచ్చావు అనేసి చెప్తా ఉంటుంది. వీడైతే హీరోయిన్ నోటిని కానీ మోస్తాడా. హీరోయిన్ చేతిలో ఉన్న ఫోన్ కానీ కింద పడిపోయేటట్టు పోతుంది. హీరో కానీ దాన్ని పట్టుకునేసి కాంటాక్ట్లో ఎవరున్నారనేసి చూస్తారు. తన ఫ్రెండే అన్నమాట. సారీ నేను కానీ నీ గురించి అయితే తప్పుగా అర్థం చేసుకున్నాను అంటాడా. రే అసలు నువ్వేం చేస్తా ఉన్నావో నీకు తెలుస్తా ఉందా, ఆఫీస్లో వర్క్ చూడాలి అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ నేను నీ యొక్క హస్బెండ్ అనేసి కానీ వీడైతే చెప్పేసి సరేరా కాంట్రాక్ట్లో కానీ సైన్ చేస్తాను అనేసి పిలుస్తాడనమాట. హీరోయిన్ కానీ వీళ్ళిద్దరి కంపెనీస్ యొక్క కాంట్రాక్ట్ మొత్తాన్ని కానీ రెడీ చేసి ఇస్తుందా. చెక్ చేసేసి సైన్ చేయండి అంటుంది. కాకపోతే హీరో అస్సలు చూడలేదనమాట. అందులో కానీ సైన్ చేస్తాడా. నువ్వు దాన్ని చెక్ చేయలేదే అనేసి కానీ అడుగుతుందా. నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి సైన్ చేశాను అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్ కానీ మళ్ళీ ఆ హై స్కూల్ ఫోటోని అయితే చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి హీరోతో కానీ ఏం చెప్తుందంటే సారీ నువ్వు ఆ చిలకనైతే ప్రేమిస్తా ఉన్నావన్న విషయం నాకు బాగా తెలుసు. నా వల్లే కదా మీ ఇద్దరికి మధ్య కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. నేను కావాలంటే వెళ్ళి ఆ చిలకతో కానీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదా అంటుందా. హీరోకి అయితే కాలిపోయిందనమాట. దేవుడా నాకంటూ ఎక్కడి నుంచి ఈ మూర్ఖరాలని పంపించావు అన్నట్టు అయిపోయింది వీడికి. వీడు కానీ కొంచెం క్లోజ్గా వచ్చి అవును నేను తన్ని ప్రేమించాను అనేసి నీ రెండు కళ్ళల్లో ఏ కళ్ళు చూసింది అనేసి కానీ అడగతాడా. ఏంది నువ్వు తన్ని ప్రేమించలేదా అనేసి ఆలోచిస్తుంది అనమాట. ఆ రోజు వీళ్ళిద్దరు కానీ హక్ చేసుకొని ఉంటారు కదా, అక్కడ ఉండే పిల్లలు కానీ చెప్పుంటారనమాట వాళ్ళిద్దరు కానీ ప్రేమిస్తా ఉన్నారు అనేసి. ఇప్పుడు హీరో కానీ వాడి యొక్క గౌరవం కోసమే అబద్ధం చెప్తా ఉంటాడు. వాడు నిజంగానే అమ్మాయినిదా ప్రేమిస్తా ఉన్నాడు అనుకునేసి ఇదిగో చూడు నువ్వు నా గురించి ఎంతగానే ఆలోచించుకో, నీకు ఆ అమ్మాయిదా కావాలంటే చెప్పు, నేను కానీ నా ఫ్యామిలీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనేసి చెప్తుందా. దాంతో వీడికైతే కాలిపోయిందనమాట. నీలాంటి ఒక మంచి వైఫ్ అయితే నాకు ఏ జన్మలో కానీ దొరకదు. నువ్వైతే సొంతంగా నీ హస్బెండ్ అయితే పరాయి వాళ్ళకి కానీ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటున్నావు కదా అనేసి చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ అవునవును నాకు కానీ ఎక్కడ దొరకదు, ఎందుకంటే ప్రతిరోజు కానీ నాతో అయితే పడుకునేవాడు, తన ఎక్స్ని తలుచుకునేసే నాతో కానీ నిద్రపోతా ఉన్నాడు అనేసి తిట్టేసి అక్కడి నుంచి కానీ కోపంగా వెళ్ళిపోతుందా. హీరో కానీ చాలా కోపపడతా ఉంటాడు అనమాట. తనకైతే అసలు కళ్ళే కనపడదా, నాకు తన మీద ఉండే ఫీలింగ్స్ని ఎప్పుడుదా అర్థం చేసుకుంటుందో అనేసి బాధపడతా ఉంటాడా. అక్కడికైతే కజిన్ కానీ వస్తాడనమాట. ఎందుకురా ఇంత కోపంగా ఉంటున్నావు, బయట అయితే వదన్ని చూశాను, ఒకవేళ తన వల్ల ఏమైనా నువ్వు కోపంగా ఉన్నావా ఏంటి అనేసి కానీ అడుగుతాడా. హీరో కానీ సైలెంట్గా ఉండేసరికి వీడికి అర్థమైపోయిందనమాట. అరే నిన్ను నేను ఎప్పటి నుంచి చూస్తా ఉన్నాను తెలుసా, నువ్వు ఇంకా కానీ కొంచెం కానీ మారలేదు, నిన్ను చూస్తే ఏ అమ్మాయిని కానీ పారిపోతుందిరా, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసేటట్టు వాళ్ళతో కానీ కొంచెం మంచిగా నడుచుకోరా అనేసి కానీ అడ్వైస్ చేస్తాడా. ఇప్పుడుదా హీరో కానీ ఆలోచిస్తాడనమాట. వెంటనే వీడు కానీ ఫోన్లో అయితే సెర్చ్ చేసి చూస్తాడు అమ్మాయిల్ని ఎలా ఇంప్రెస్ చేసేది అనేసి. వాళ్ళైతే చెప్పుంటారనమాట అమ్మాయిలకైతే స్వీట్లో అవి కొనివ్వండి, అది మాత్రమే కాకుండా వాళ్ళతో కొంచెం స్వీట్గా మాట్లాడండి, ఖచ్చితంగా పడిపోతారు అనేసి. ఇప్పుడు హీరో కానీ కజిన్తో అయితే అడుగుతాడనమాట పక్కన ఏదైనా మంచి డెసర్ట్ షాప్ ఉందా అనేసి. దానికి కజిన్ కానీ నీకుదా స్వీట్స్ అంటే నేను నచ్చదు కదా అనేసి చెప్పేసి అప్పుడుదా గుర్తొస్తుంది. ఒకవేళ నువ్వు వేయి కోసం అడుగుతా ఉన్నావా లేకపోతే నా వదిన కోసం అడుగుతా ఉన్నావా అంటాడా. నోరు మూసుకునేసి మర్యాదగా చెప్పు ఉంటాడనమాట. ఆ తర్వాత కజిన్ కానీ ఒక షాప్ని అయితే రికమెండ్ చేస్తాడా. వెంటనే వీళ్ళిద్దరు కానీ ఆ షాప్కి అయితే వచ్చి అక్కడ ఉండే ఒక పెద్ద క్యూలో కానీ నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారా. అప్పుడుదా కజిన్ కానీ అడుగుతాడనమాట రే నువ్వు ఎందుకురా చిలక వాళ్ళ కంపెనీ యొక్క కోఆపరేషన్ మొత్తాన్ని కానీ క్యాన్సిల్ చేసావు, నీకు తనంటే నచ్చలేదా అనేసి కానీ అడుగుతాడా. దానికి హీరో కానీ నేనెప్పుడురా చెప్పాను తన్ని నేనైతే ఇష్టపడతా ఉన్నాను అనేసి, ప్రతి ఒక్కరు కానీ దీన్నే చెప్పి విసిగిస్తా ఉన్నారే అనేసి కానీ అడుగుతాడా. ఏంది నువ్వు ఇష్టపడలేదా, ఇష్టపడకుండానే ఆ రోజు నువ్వు బాస్కెట్ బాల్ కోర్ట్లో కానీ తనకైతే ప్రపోజ్ చేసి హక్ చేసుకొని ఉన్నావా, దీన్ని స్కూల్లో అందరూ కానీ చూసారు అనేసి వీడైతే చెప్తాడా. అప్పుడుదా హీరోకి కానీ గుర్తొస్తుందనమాట. ఒకవేళ ఆ రోజు హీరోయిన్ కానీ వచ్చుంటుందో దాన్ని చూసే తను కానీ నేను తన్ని ఇష్టపడతా ఉన్నాను అనేసి తప్పుగా అర్థం చేసుకునిందో అనేసి. వెంటనే కానీ హీరోయిన్కి అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి హీరోయిన్ కానీ అనుకుంటా అంటాడా. వీళ్ళు నిలబడి ఉండే క్యూలో అయితే ఎవడో ఒక అతను కానీ వచ్చి మధ్యలో దూరుతాడనమాట. అప్పుడు కజిన్ కానీ ఎందుకు మధ్యలో వచ్చి దూరావు అనేసి అడుగుతాడా. వాడు వచ్చి వీడిని కొట్టును, మధ్యలో వెళ్ళిన హీరోని వచ్చి వాడు కొట్టును అనేసి ఈ విధంగా మార్చి అందరూ కానీ కొట్టుకుంటా ఉంటారనమాట. వీళ్ళందరూ కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయినట్టుంది. హీరోయిన్ కానీ పోలీసులు అయితే కాల్ చేసి మీరు పేచైన్ యొక్క ఫ్యామిలీ మెంబరా అంటారా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుందనమాట. ఒకవేళ వీడు మళ్ళీ కానీ ప్రాస్టిట్యూషన్ అయితే చేసి పోలీసుల దగ్గర కానీ ఇరుక్కున్నాడో ఏమో అనేసి. ఏమైంది సార్ వాడు మళ్ళీ ఏదైనా ఇల్లీగల్ పని చేస్తాడా అంటుందా. ఏంది అలాంటి పనులు వేరే చేస్తాడా అనేసి పోలీస్ కానీ అరెస్తాడా. అయ్యో లేదు లేదు సార్ తను ఏం చేశాడో చెప్తారా అనేసి కానీ అడుగుతుందా. అప్పుడుదా పోలీస్ కానీ చెప్తారనమాట. వాడు కానీ గొడవ పడి స్టేషన్లో కానీ వచ్చిండాడు, త్వరగా రండి అనేసి కానీ పిలుస్తారనమాట. స్టేషన్లో హీరోని కజిన్నే చూపిస్తారనమాట. వాళ్ళకి మొహం ఒళ్ళంతా కానీ వాచిపోయిండది. ఇప్పుడు కజిన్ కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి
చేయడానికి డైరెక్టర్ అయినా పిలిచి ఉండొచ్చు కదా, ఎందుకు గమనే ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. నీకుదా ఫ్యామిలీ మెంబర్ లేదు, నాకంటూ వైఫ్ ఉంది కదా, తనైతే త్వరగా రాబోతుంది అనేసి కానీ వెయిట్ చేస్తూ ఉంటారా. అక్కడికైతే హీరోయిన్ కానీ ఆ పోలీసులను అయితే తొడుక్కొని వస్తారనమాట. హీరోయిన్ కానీ బెయిల్ అయితే తీసినట్టుంది. ఇప్పుడు వాళ్ళు కానీ వచ్చి హీరోని కజిన్ని కానీ రిలీజ్ చేస్తారా. కజిన్కి అయితే ఇప్పుడుదా ప్రాణమే వచ్చి ఉంటుంది. హీరోకి వేరే మొహం మీద దెబ్బ తగిలి ఉంటుంది కదా, దాన్ని వేరే హీరోయిన్ దగ్గర చూపిస్తాడా. హీరోయిన్ వేరే చాలా బాధపడతా ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా క్యూట్గా నడుచుకుంటా ఉండడం చూసిన కజిన్కి అయితే బాగా కాలిపోతా ఉంది. ఏమి యాక్టింగ్ చేస్తా ఉన్నావురా అన్నట్టు కజిన్ కానీ షాకింగ్లో ఉంటాడనమాట. హీరోయిన్ కానీ నువ్వేమైనా చిన్నపిల్లాడివి అనుకుంటా ఉన్నావా ఏంటి, ఇదిలో వెళ్ళి కొట్టుకొని దొరలడానికి అనేసి కానీ వాడిని అయితే బాగా తిడతా ఉంటుందా. దానికి కజిన్ కానీ చెప్తాడనమాట, వదిన అన్నయ్యనైతే తిట్టకండి, యాక్చువల్గా వాడైతే మీకోసం కేక్ తేవడానికి వెళ్ళి ఈ గొడవ కానీ జరిగింది అనేసి చెప్తాడా. తన కోసం వీడు ఇదంతా చేశాడు అనేసరికి హీరోయిన్కి అయితే చాలా సంతోషం అయిపోయింది అనమాట. వీడు చేసేదంతా కానీ చాలా క్యూట్గా అయితే అనిపిస్తూ ఉంటుందా. ఇప్పుడు హీరో కానీ నువ్వు నా మీద ఇంకా కానీ కోపంగా ఉన్నావా అంటాడా. ఇంత దెబ్బలు తినేసి కానీ కోపం గురించి మాట్లాడాలా అంటుంది. అదంతా ఏమీ లేదు, నువ్వు ఇంట్లో నాకు మెడిసిన్ వేస్తేనే మొత్తం కానీ సరైపోతుంది. సరే నువ్వు కానీ ఆకలితో ఉన్నట్టుంది, మనం కానీ హోటల్కి అయితే వెళ్దామా అనేసి కజిన్ అయితే అక్కడే వదిలేసి వీళ్ళిద్దరు కానీ హోటల్కి అయితే వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోకి పాస్ట్ లో జరిగిందిదా గుర్తొస్తుంది. వీళ్ళిద్దరు కానీ హై స్కూల్ చదివేటప్పుడు హీరోయిన్ బర్త్డేకి కానీ వీళ్ళైతే ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసినట్టుంది. దాన్నంతా ఆలోచిస్తూ వీడైతే కళ్ళార్పకుండా హీరోయిన్ సైడే చూస్తూ ఉండడా. ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. అదేమీ లేదు, నా ముందర ఉండే అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది అనేసి హీరోయిన్ గానీ చెప్తాడా. హీరోయిన్ గానీ చాలా సంతోషపడతా ఉంటుందా. అప్పుడు హీరో గానీ ఆ రోజు బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఏం జరిగింది అనేసి చెప్పడానికి వస్తాడనమాట. అంత లోపల హీరోయిన్ గానీ ఒక ఫోన్ కాల్ అయితే వచ్చేసరికి కొంచెం సేపు వెయిట్ చేయనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. తను వెళ్ళిపోయిన వెంటనే ఈ చిలక గానీ హీరో దగ్గరికి అయితే వచ్చి ఉంటుందన్నమాట. యాక్చువల్ గా హీరో అయితే వీళ్ళ కంపెనీ కోఆపరేషన్ మొత్తాన్ని కానీ స్టాప్ చేస్తుంటాడు కదా, ఎందుకు ఈ విధంగా చేసావు అనేసి అడుగుతా ఉంటుందా. ఇదిగో చూడు, నువ్వైతే నా వైఫ్ నే బుల్లి చేసావు, దాన్ని చూస్తూ నేను కానీ గమ్మనే ఉంటానా ఏంటి, నీ యొక్క లిమిట్స్ ని నువ్వు క్రాస్ చేసావు, అందుకే నేను కానీ ఈ విధంగా చేశాను అంటాడా. దానికి ఇదైతే ఒకటే అరస్తా ఉందన్నమాట. ఇదిగో చూడు, హీరోయిన్ అయితే నేను ఎప్పుడు కానీ ప్రేమించదు. 8 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ అనారోగ్యంతో పడిపోయి ఉన్నప్పుడు తనైతే నీతో ఒక గుడ్ బై కానీ చెప్పకుండా అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయింది, తన గురించి ఎందుకు ఆలోచిస్తా ఉన్నావు అంటుందా. హీరో కానీ కోపం వచ్చేసి నోరు మూస్తావా, అసలు నేను ఎవరిని ప్రేమిస్తే నీకేంటి అనేసి అరస్తా ఉంటాడా. ఇటు పక్క హీరోయిన్నే చూపిస్తారనమాట. హీరోయిన్కి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే మళ్ళీ కానీ గుండెపోటుతో అయితే పడిపోయాడంట, త్వరగా కానీ ఇంటికి అయితే రా అనేసి పిలుస్తారా. సరే మా నేను కానీ హీరోని అయితే తొడుకునేసి అక్కడికి వస్తా ఉన్నాను అనేసి హీరోయిన్ కానీ చెప్పి కాల్ని కట్ చేసేసి లోపలికి కానీ వస్తూ ఉంటుందా. దీన్ని అయితే చిలక కానీ చూసేస్తుంది అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మధ్య అయితే మిస్అండర్స్టాండింగ్ ఉంది కదా, అది ఇప్పుడైతే దాన్ని ఇంకా పెద్దది చేయాలి అనేసి వెంటనే కానీ హీరోని అయితే వెళ్ళి హగ్ చేసుకునేసి నువ్వెందుకు ఇలా చేస్తా ఉన్నావు, నేను నిన్నైతే ప్రేమిస్తా ఉన్నాను అనేసి వాగుతూ ఉంటుందా. దీన్ని చూసిన హీరోయిన్కి ఏమో అర్థమవుతుందంటే వాళ్ళిద్దరూ కానీ నిజంగానే ప్రేమిస్తూ ఉండారో ఏమో, మనం ఎందుకు మధ్యలో అనేసి అక్కడి నుంచి కానీ తను సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు కానీ ఈ చిలకనైతే అటు పక్క తోసేసి మర్యాదగా నోరు మూసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, ఇంకోసారి కనుక ఈ విధంగా చేసావనుకో నీ ఫ్యామిలీ బిజినెస్ మాత్రమే కాదు కదా, నిన్ను నీ ఫ్యామిలీని కానీ లేకుండా చేసేస్తాను అనేసి బెదిరిస్తాడనమాట. ఈ చిలక కానీ మనసులో అయితే అనుకుంటా ఉంది, ఖచ్చితంగా మీ ఇద్దరిని కానీ విడదీస్తాను, ఖచ్చితంగా ఆ హీరోయిన్ ప్లేస్లో నేను కానీ నీకు పక్కన ఉంటాను చూడు అన్నట్టు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంకా ఎందుకు రాలేదో అనేసి కానీ అడుగుతా ఉంటాడా. దానికి హీరోయిన్ కానీ అదేమీ లేదు, నాన్నకైతే ఒంట్లో బాగాలేదు అనేసి అమ్మ కానీ చెప్పారా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను అంటుందా. సరే ఎక్కడున్నావో చెప్పు, నేను కానీ నీతో వస్తాను అనేసి కానీ అడుగుతాడా. దానికి తను కానీ వద్దు, నీకు ఆల్రెడీ కానీ దెబ్బ తగులు ఉండేది కదా, దాన్ని మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఖచ్చితంగా బాధపడతారు కాబట్టి నువ్వైతే వద్దు, నేను మాత్రం వెళ్ళి ఈ రోజు నైట్ ఉండి రేపు వచ్చేస్తాను అని చెప్పి కాల్ని కానీ కట్ చేస్తుంది. తను కానీ ఇంటికి అయితే వచ్చి ఆ నైట్ అంతా కానీ వాళ్ళ నాన్నని అయితే పక్కనే ఉండి చూసుకుంటా ఉంటుందా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తన ఫ్రెండ్ కానీ హీరోయిన్ ని చూడడం కోసం అయితే వచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్నకైతే ఒంట్లో బాగాలేదన్న విషయం తెలిసిన వెంటనే తను కానీ ఇక్కడికే వచ్చి ఉంటుందా. హీరోయిన్ కానీ హగ్ చేసుకునేసి చాలా సంతోషపడి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ కానీ హీరోయిన్తో అయితే అడుగుతా ఉందన్నమాట, అవును హీరో కానీ నీ కోసం కేక్ కొనడానికి వెళ్ళి ఎవరితోనో గొడవలు కానీ పడ్డాడంట కదా, వాడు ఒకవేళ నిజంగానే నిన్నే ప్రేమిస్తూ ఉన్నాడో ఏమో అనేసి అడుగుతుందా. అలాగంతా లేదు, వాడైతే ఆ చిలకనిదా ప్రేమిస్తూ ఉన్నాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందనమాట. ఏంటి ఇంత మంచి నిన్ను వదిలేసి వాడైతే ఆ చిలకని ప్రేమిస్తూ ఉన్నాడా ఏంటి, వాడికైతే కళ్ళు కనపడట్లేదా, పోతే పోనీలే కానీ నేను నీకైతే ఇంకో విషయం చెప్పేదా, యూషి అయితే చైనాకి వచ్చిండాడు,
వాడు కానీ చాలా మంచివాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. సరే నువ్వు కానీ వాడి గురించి అయితే ఏమనుకుంటావు ఏంటి అనేసి కానీ హీరోయిన్తో అడుగుతూ ఉంటుందా. హీరోయిన్ కానీ అవును వాడైతే చాలా మంచివాడు అనేసి చెప్తా ఉంటుందా. లోపలికి వచ్చిన హీరోకి అయితే ఇది కానీ బాగా వినపడి ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి అడుగుతుంది. లేదు నా వైఫ్ అయితే నిన్న వదిలేసి వచ్చేసింది కదా, నా మావయ్యని చూడడానికి వచ్చాను అనేసి కానీ వీడైతే చెప్తాడా. వాడి ఫేస్ని చూసిన వెంటనే ఈ అమ్మాయికి కానీ బాగా తెలుస్తుందనమాట. వీడైతే చాలా జలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ సరే నువ్వు కొంచెం సేపు వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్తుంది. హీరో కానీ అక్కడ నుంచి వెనకాలే వచ్చి హీరోయిన్ కానీ లాక్ చేసి సరే నువ్వు యూషి గురించి ఏమనుకుంటా ఉన్నావు అనేసి కానీ మళ్ళీ అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ వీడెందుకు ఇప్పుడు దాని గురించి అడుగుతూ ఉంటాడు అనుకునేసి వాడైతే జెంటిల్ మ్యాన్ పొలైట్గా ఉంటాడు, ఇంకా కెరీర్లో కానీ బాగా సక్సెస్ అయిన వాడు, చాలా మంచివాడు అంటుందా. ఇప్పుడు హీరో కానీ సరే నా గురించి ఏమనుకుంటా ఉన్నావో దాన్ని కానీ చెప్పు అంటాడనమాట. హీరోయిన్ కానీ నీకేముంది, నువ్వైతే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు కానీ కొంచెం మంచివాడే అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే కోపం వస్తుందనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే హగ్ చేసుకునేసి నువ్వు నా గురించి ఏమైనా అనుకో, కాకపోతే నాకు నువ్వు మాత్రమే బెస్ట్ అనేసి కానీ చెప్తా అంటాడా. వాడు ఇలా క్లోజ్ గా ఉండడం చూసేసి హీరోయిన్ కానీ వాడిని అయితే తోసేస్తుందనమాట. ఇప్పుడు తన కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉందనమాట, నువ్వు ఈ విధంగా నాతో నడుచుకోవడం వల్ల నువ్వు నన్నదా ప్రేమిస్తా ఉన్నావు అనేసి నేను కానీ తప్పుగా అనుకుంటా ఉన్నాను అని. ఇప్పుడు హీరోతో కానీ ఏం చెప్తుందంటే నువ్వేతో కలవడానికి నేను కానీ నీకు హెల్ప్ చేస్తాను అంటుందా. హీరో కానీ దగ్గరికి అయితే వచ్చి ఇదిగో చూడు చివరిసారిగా నేను కానీ నీతో చెప్తా అన్నాను, శ్రద్ధగా విను, నేనైతే ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు అంటాడా. మరి ఎవరిని ప్రేమిస్తా ఉన్నావు అంటుంది. ఇన్ని సంవత్సరాలుగా హీరో యొక్క ప్రేమని తనైతే చూడట్లేదు కదా, అందుకే వీడు కానీ నేను ప్రేమించే అమ్మాయికి అయితే కళ్ళు కనపడవు అనేసి కానీ చెప్తాడు. అది విన్న హీరోయిన్ కానీ చాలా ఇన్నసెంట్ గా నాకు అబ్రాడ్ లో అయితే ఒక మంచి ఐ స్పెషలిస్ట్ కానీ తెలుసు, తన దగ్గర కావాలంటే చూపిద్దామా అంటుందా. హీరో ఫేస్ ని చూడండి, నేను నీకు ఏం చెప్తేదా నీకు అర్థమవుతుంది అన్నట్టు చూస్తూ ఉంటాడా. ఆ టైంలో హీరో వాళ్ళ నాన్న కానీ హీరోకి అయితే కాల్ చేస్తాడనమాట. యూషి అయితే ఇప్పుడు చైనాకు వచ్చాడు అనేసి కానీ చెప్పుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కానీ బాగా రిచ్ అయిన ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు కానీ వాడు రావడం వల్ల ఒక పార్టీని అయితే కండక్ట్ చేశారంట. కాబట్టి పే ఫ్యామిలీ తరపున నువ్వు హీరోయిన్ కానీ ఈ పార్టీని అయితే అటెండ్ అవ్వండి అనేసి కానీ చెప్తారా. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ తో అయితే ఈ విషయం చెప్తాడనమాట. రేపు నువ్వు కానీ నాకైతే కంపెనీ ఇవ్వాలి అనేసి. హీరోయిన్ కానీ సరే అనేసి ఒప్పుకుంటుందా. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.